నువ్వేదో తప్పు చేశానంటావేంటి చైత్ర? తప్పు నిన్ను క్షమించే అర్హత ఈ అమ్మకి లేదమ్మా. కాస్తైనా జ్ఞానం ఉండాలి. ఈ పూజ ఎందుకు జరుగుతుందో, ఎవరి కోసం జరుగుతుందో, జరగకపోతే ఏం జరుగుతుందో తెలిసి కూడా ఆపేశావు. ఆ విరించి భార్య నా చెల్లిని, నా తల్లిని ఎంత దారుణంగా అవమానించిందో గుర్తు చేసుకుంటుంటే నా రక్తం సలసల మరిగిపోతుంది. ప్రాణాలు తీసి నువ్వు జైలు పాలైతే అమ్మకి చెల్లికి దిక్కెవరన్నా? లేదు భాష, లేదు. నా నిర్ణయమే కరెక్ట్. వాళ్ళకి బుద్ధి చెప్పడం కన్నా నేనేంటన్నది చెప్పటమే ముఖ్యం. అన్నా అన్నా అన్నా, నా మాట నాన్న. వదులు భాష, వాళ్ళ ప్రాణాలు తీసిన తర్వాతే వస్తా. యల్లా ఏ కష్టం రాకుండా, కంట్లో కన్నీళ్లు రాకుండా సౌదామిని చూసుకోవలసిన నేనే తను బాధలు పడ్డానికి కారణమయ్యాను. నా వల్ల తను అవమానాలు కూడా పడుతుంది. భర్త అని 10 మందికి చెప్పుకునే అవకాశం సౌదామినికి, నాన్న అని నలుగురికి చెప్పుకునే అవకాశం చైత్రకి ఇవ్వలేకపోయాను. ఈ విషయంలో ఇప్పటికే వాళ్ళని చాలా బాధ పెట్టిన నేను ఇప్పుడు పూర్తిగా వాళ్ళ నుంచి దూరంగా వచ్చేశారు. పాపం, ఒంటరి ఆడవాళ్ళు ఏ అండా లేకుండా ఎలా బ్రతుకుతారో.
రోజుతో నీ పని అయిపోయిందే. అవంతి 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 తలుపు తీ. అవంతి 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 తలుపు తీ. అవంతి 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 తలుపు తీ. అవంతి అవంతి తలుపు తీ. ఏంటి మీ గోలా? ఏంటి? నీ గదిలోకి ఎవరో వచ్చినట్టు అనిపించింది అవంతి. కొత్త నాటకాలా? ఎంతైనా డైరెక్టర్ కదా, ఇలాంటి కథలకేం తక్కువ, బాగానే చెప్తారు. నేను చెప్పేది నిజం అవంతి. ఇక చాలా ఆపండి, ఇక చాలా ఆపండి, ఇక చాలా ఆపండి. ఈ వంకతోనైనా నా గదిలోకి రావచ్చేనా నీ ఆలోచన? ఆ భార్య రావద్దని ప్రమాణం చేయించుకునేసరికి ఈ భార్య గుర్తుకొచ్చిందా? ఎంతైనా మగ బుద్ధి కదా, ఎక్కడికి పోతుంది? అంతారట్టంగా ఉందా మరి ఒక్క రోజుకి? ఒక్క రోజుకే ఇలా అయిపోతే ఇక ముందు రోజు ఒంటరిగానే ఉండాలి. మరెలా? ఈ భార్య దగ్గరకొచ్చే అర్హత కోల్పోయారు, ఆవిడ గారి దగ్గరికి వెళ్లే అవకాశము పోయింది. మరేంటి పరిస్థితి? ఓ, కొంపదీసి ఇంకొకరిని చూసుకుంటారా ఏంటి? అవంతి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఏమైంది? ఇంట్లోకి ఎవరో వచ్చినట్టు అనిపించిందిరా. చెబుతుంటే వినిపించుకోకుండా ఏదేదో మాట్లాడుతోంది. ఏంటి మమ్మీ ఇది? ఇంత చిన్న విషయానికి గొడవ అవసరమా? సరే నేను చూస్తాను ఉండండి. రిషి, ఆగు రిషి, అవసరం లేదు. ఆయన ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో నాకు బాగా తెలుసు, నీకు తెలియదులే. మీరందరూ వెళ్ళండి. మమ్మీ ఒకసారి చూస్తే సరిపోతుంది కదా, దానికి ఎందుకు ఆర్గ్యుమెంట్? తప్పుకో. రిషి, ఎవరు లేరు డాడీ. చెప్పాను కదరా, ఇవన్నీ ఈయన నాటకాలు. సర్లే మమ్మీ, టెన్షన్ క్లియర్ అయింది కదా,
ఇక వదిలే, వెళ్ళి పడుకోండి. బామ్మ నువ్వు కూడా వెళ్ళు. సిగ్గనిపించడం లేదు. భార్య గదిలోకి రావడానికి ఇలా సాకుల్ని వంకల్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నందుకు మీకు సిగ్గనిపించడంలా? నోర్ మొయ్, నోర్ మొయ్, నోర్ మొయ్, నోర్ మొయ్. నాకంటూ కొన్ని విలువలున్నాయి. వాటిని చంపుకొని ఎప్పటికీ బ్రతకను. అంత అవసరం కూడా లేదు. పేరుకే భార్యాభర్తలం, అంతకు మించి మన మధ్య ఎలాంటి బంధం లేదు. పిల్లల కోసం, సమాజం కోసం భార్యాభర్తల్లా నటిద్దామని ఏ రోజైతే నువ్వు పంతం పట్టావో ఆ రోజు నుంచి నేను అలాగే ఉన్నాను. ఈ 20 ఏళ్లలో ఏనాడైనా నీ గదిలోకి వచ్చానా? నీ ఒంటి మీద చెయ్యేశానా? చెప్పు, చెయ్యేశానా? లేదుగా. మరి అలాంటిది ఒక క్షణిక సుఖం కోసం దిగజారి నీ గదిలోకి వస్తానని ఎలా అనుకుంటున్నావు? అంత చీప్ క్యారెక్టర్ కాదు నాది. రోజు రాత్రైతే ఆ ఇంటికి వెళ్లే మీ కాళ్ళు 20 ఏళ్ల తర్వాత నా గది వైపొస్తే అందుకు కాకుండా ఇంకెందుకు అనుకుంటాను? ఇలా కాకుండా ఇంకెలా మాట్లాడతాను? ఈ మనస్తత్వం ఉండబట్టే, ఇలా ఆలోచించబట్టే జీవితానికి అర్థం లేకుండా చేసుకుంది. నువ్వెవరో నేనెవరో అన్నట్టుగా బ్రతకాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ఈ పరిస్థితికి కారణం నేను కాదు, మీరు. కేవలం మీరు మాత్రమే. తాళి కట్టిన భార్య ఉండగా ఇంకో ఆడదాని వైపు చూడటం తప్పు కదా? అలా ఎందుకు జరిగిందో నీకు లక్షల సార్లు చెప్పాను, కానీ నువ్వు అర్థం చేసుకుంటే కదా. మీరు చెప్పిన కారణాలన్నీ మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి చెప్పినవే. అది నీ భ్రమ. అయినా నీకేమన్యాయం చేశానని ఇంత పంతంగా ఉండడానికి? మోసం చేశారు, మోసం చేశారు, మోసం చేశారు, మోసం చేశారు. ఏ ఆడదానికైనా తాళి ఎంత ముఖ్యమో భర్త ప్రేమ కూడా అంతే ముఖ్యం. అలాంటిది నా మెళ్ళో మీరు తాళిని మాత్రమే కట్టారు, కానీ ప్రేమనంతా దానికే పంచారు, దానికే పంచారు, దానికే పంచారు. సౌదామినికి పంచింది కేవలం ప్రేమనే. అంతకు మించి తనకి ఏమీ చేయలేకపోయాను. నాతో జీవితం పంచుకున్న పాపానికి తను ఎన్ని అవమానాలు భరించిందో నన్ను భర్తగా చెప్పుకునే అవకాశం కూడా సౌదామినికి ఇవ్వలేకపోయాను. సౌదామినికి ఇవ్వలేకపోయాను. సౌదామినికి ఇవ్వలేకపోయాను. సౌదామినికి ఇవ్వలేకపోయాను. తాళి లేని ఆడదానికి సమాజంలో గౌరవం ఉండదని, భర్త మీద హక్కు ఉండదని ఒకరోజు దాంతో నేనే అన్నాను. కానీ మీ ప్రేమతో అది అవన్నీ సొంతం చేసుకుంది. పేరుకే పెళ్ళాం హోదా, అంతకు మించి నాకేం దక్కింది? బూడిద. అంతకు మించి నాకేం దక్కింది? బూడిద. అంతకు మించి నాకేం దక్కింది? బూడిద. 20 ఏళ్లుగా ఇలాగే ఆలోచిస్తున్నావు. ఇప్పటికైనా నీ ఆలోచన మార్చుకో అవంతి. కొంచెం అర్థం చేసుకోగలిగితే ఈ పరిస్థితులన్నీ సర్దుకుంటాయి. అన్ని విధాలా బాగుంటుంది. అందరం సంతోషంగా ఉంటాం. అర్థం చేసుకో అవంతి, అర్థం చేసుకో. తాళి కట్టిన మొగుడు ఇంకో ఆడదాంతో కొలుకుతుంటే సంబరపడేంత గొప్ప మనసు నాకు లేదు. నా భర్త నాకు మాత్రమే దక్కాలని కోరుకున్న సగటు ఆడదాన్ని నేను.
ఛీ! నీకు ఎంత చెప్పినా ఎన్ని విధాలుగా చెప్పినా ప్రయోజనం లేదు. అంత అర్థం చేసుకునే మనసే ఉంటే పరిస్థితులు ఇంత దూరం ఎందుకు వస్తాయి? చూడు, నువ్వు ఏమన్నా ఏం చేసినా చాలా ఓపికగా భరిస్తూ వచ్చాను. భరించలేని పరిస్థితే వచ్చిందనుకో, అప్పుడు పూర్తిగా సౌదామిని దగ్గరికే వెళ్ళిపోతాను. పరిస్థితి అంత దూరం తెచ్చుకోకు. మమ్మీ డాడీలకి మధ్య ఇంత అగాధం ఉందా? అన్నా అన్నా, ఏమైందన్నా? సైలెంట్గా వచ్చి ఇక్కడ కూర్చున్నా. కొంపదీసి చంపేసావా ఏంటి? చంపితే ఏమొస్తుంది భాష? అంటే మనసు మార్చుకున్నావా? ఆలోచన మార్చుకున్నాను. ఏదో ఒక ఆలోచన చేయాలి బామ్మ. ఆలోచన ఏంటన్నా? నేననుకున్నట్టు మా నాన్న అవంతి కలిసిమెలిసి సంతోషంగా లేరు. మా అమ్మని మా నాన్న దూరంగా ఉంచినా ఇప్పటికీ ఆయన మనసులో మా అమ్మ అంటే చాలా ప్రేమ ఉంది. అమ్మ మనసులో ఇంత బాధ ఉందని 20 ఏళ్లుగా అమ్మ ఇంత బాధపడుతుందని అమ్మ మాటలు విన్నాకే తెలిసింది. మా నాన్న మాటలు విన్నాకే తెలిసింది. పేరుకే మా నాన్న అవంతి భార్యాభర్తలు, కానీ 20 ఏళ్లుగా మనుషులే కాదు మనసులు కూడా దూరంగా ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద అగాధం ఉంది. ఇలాగే వదిలేస్తే ఆ అగాధం ఇంకా పెరిగి పెద్దదయ్యే ప్రమాదం ఉంది.
అగాధాన్ని ఇంకా ఇంకా పెంచాలి. వాళ్ళిద్దరిని శాశ్వతంగా విడగొట్టాలి. అలా జరగకుండా జాగ్రత్త పడాలి. అసలు వాళ్ళిద్దరి మధ్య దూరం పెరగడానికి కారణం ఆలోచన లేకపోవడం. నన్ను అర్థం చేసుకోవట్లేదని నాన్న, నన్ను పట్టించుకోవట్లేదని అమ్మ, ఒకరికొకరు మొండిగా ప్రవర్తిస్తూ ఒకరినొకరు దూరం చేసుకుంటున్నారు. దూరం చేసుకోవటం కాదు, చేస్తాను. ఆ అవంతి అంటే పూర్తిగా విసిగిపోయిన నాన్న మనసుని ఇంకా విసిగిపోయేలా చేస్తాను. చివరికి ఆ అవంతి అంటే అసహ్యం పుట్టేలా చేస్తాను. ఇప్పటికే చాలా విసిగిపోయిన నాన్న మనసు ఇంకా ఇలాగే జరుగుతూ ఉంటే చిరాగ్గా మారే అవకాశం ఉంది. అప్పుడు నాన్న పూర్తిగా అక్కడికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. జరగబోయేది, నేను చెయ్యబోయేది అదే. మెడలో తాళి లేక, భర్త ఎవరో జనానికి చెప్పుకోలేక ఇన్నాళ్లుగా మా అమ్మ అనుభవిస్తున్న నరకాన్ని మా అమ్మకు దూరం చెయ్యాలి. మెడలో తాళి మాత్రమే ఉంది, కానీ భర్త ప్రేమ లేదని ఇన్నేళ్లుగా బాధపడుతున్న అమ్మ మనసులోంచి ఆ బాధని పోగొట్టాలి. ఏ తాళి కోసం, ఏ అనురాగం కోసం మా అమ్మ ఎదురు చూస్తుందో వాటన్నింటినీ మా అమ్మకు దగ్గర చెయ్యాలి. ఏ భర్త ప్రేమ దూరమైందని మా అమ్మ బాధపడుతుందో ఆ ప్రేమను అమ్మకు దగ్గర చేయాలి. అలా చెయ్యాలంటే ఆ అవంతితో మా నాన్న శాశ్వతంగా తెగదెంపులు చేసుకోవాలి. అలా జరగాలి అంటే నాన్న జీవితంలో నుంచే కాదు, మనసులో నుంచి కూడా ఆ సౌదామిని శాశ్వతంగా దూరం చేయాలి.